2026లో అయినా ఏదో ఒకటి చేయాలన్న ఫీలింగ్ మీకు వస్తుందా? అయితే ఇది మీకోసం. ఐడియా ఉంది, ఎనర్జీ ఉంది, కానీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలో తెలియదు. ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రాబ్లం మోటివేషన్ లేక కాదు, ప్రాబ్లం క్లారిటీ లేక. ఒకటి మీ మైండ్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు దాన్ని బిజినెస్గా ఆలోచించండి, దాన్ని సొల్యూషన్గా ఆలోచించండి. ఐ విల్ టెల్ యూ 4 సింగిల్ స్టెప్స్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ డూ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ ఇయర్. నెంబర్ 1, ఆల్వేస్ ఎప్పుడైనా మీరు అన్న స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడద్దు. అది నా మార్కెట్లో సొల్యూషన్ వస్తుందా లేదా, ఎక్స్ అనే దానికి వై అనే సొల్యూషన్ నా దగ్గర ఉందా లేదా ఆలోచించండి. నెంబర్ 2, ఇదే సొల్యూషన్ని ఒక 10 మందికి చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా అవును ఇది ఒక సొల్యూషన్ బాగుంది అని అనిపిస్తే మీకు వ్యాలిడేషన్ వచ్చినట్టే. నెంబర్ 3, ఎప్పుడైనా చిన్నగానే స్టార్ట్ చేయండి. డబ్బులతో పని లేదు, చిన్నగా స్టార్ట్ చేయండి. యూ నీడ్ ఆ వర్కబుల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. పెద్దగా చేయకండి ఇప్పుడు. నెంబర్ 4, ఎప్పుడైనా మీ ప్రోడక్ట్ని టెస్ట్ చేయనివ్వండి. మనీ తీసుకోండి, స్లోగా మెల్లమెల్లగా. ఫ్రీగా స్టార్టింగ్ నుంచి మీరు అలవాటు చేశారంటే యూ కెనాట్ స్కేల్ ఇట్ అప్. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు, కానీ మనమే క్రియేట్ చేసుకోవాలి. 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఈ ఇయర్లో మీరు తీసుకునే డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వేర్ దిస్ హ్యాస్ టు బి యువర్ మేక్ ఆర్ బ్రేక్ ఫర్ యువర్ థింగ్, ఫర్ యువర్ పర్సనల్ థింగ్. అండ్ రెండోది, ఈ రీల్ మొత్తం చూసిన తర్వాత ఐ విష్ ఐ స్టార్టెడ్ దగ్గర నుంచి ఐఎమ్ గ్లాడ్ ఐమ్ స్టార్టెడ్ ఆల్రెడీ అనుకునే వాళ్ళు లైక్ చేయండి.